గత సంవత్సర కాలంలో ఏ టూరిస్ట్ ప్లేస్కు వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ప్రాపర్టీపై చూసినా G20 లోగో ఎక్కడొక దగ్గర కనిపిస్తూనే ఉన్నది. ఈ లోగో ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. ఇదిలా ఉంటే గత 3 రోజులుగా మన దేశ రాజధాని ఢిల్లీ లాక్డౌన్లో ఉన్నది. 1,30,000 మంది సైనికులు, 50,000 మంది పోలీస్, ఫైటర్ జెట్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఢిల్లీను పరిరక్షిస్తున్నవి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ లీడర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ జాయ్ బైడెన్ దగ్గర నుండి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వరకు 28 మంది పవర్ఫుల్ హెడ్స్ ఒకే చోట మన ఢిల్లీలో G20 సమిట్ కోసం 3 రోజులు ఉన్నారు. G20 సమిట్ కోసం మన దేశానికైన ఖర్చు 4,000 కోట్ల కంటే ఎక్కువ. ఇది చంద్రయాన్ బడ్జెట్తో పోల్చుకుంటే 6 రెట్ల కంటే ఎక్కువ. అసలు G20 అంటే ఏంటి? ఈ సమిట్ ఢిల్లీలో ఎందుకు జరిగింది? ఇండియా G20ను ఎందుకింత ప్రెస్టీజియస్ ఈవెంట్గా భావించింది? దీనివల్ల ఇండియాకున్న బెనిఫిట్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, G20 అంటే ఏంటో తెలియాలంటే ముందు మనమున్న ప్రపంచం గురించి తెలియాలి. వీఆర్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్. గ్లోబలైజ్డ్ అంటే ఏంటనుకుంటున్నారా? మీలో ఎంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫారెన్లో ఉన్నారు? మీరేదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో తయారైందని చూసారా? మీలో ఎంతమంది ఫారెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు? ఎక్కడో వుహాన్, చైనాలో స్టార్ట్ అయిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ఎలా వ్యాప్తి చెందింది? అంతెందుకు రీసెంట్ గా ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ ఆపేసినప్పుడు చాలా కంట్రీస్ ఇబ్బంది పడ్డాయి. ఇండియా నుండి ఆ దేశాలు బియ్యాన్ని ఎందుకు ఎగుమతి చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం గ్లోబలైజేషన్. మనం ఉన్న ప్రపంచం, దేశాలు, మనుషులు ఎంతగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉన్నారంటే, ఎక్కడో యునైటెడ్ స్టేట్స్ లో వచ్చిన ఫినాన్షియల్ క్రైసిస్ ఇండియన్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి తెచ్చాయి. యుక్రెయిన్, రష్యా 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచంలో సగం దేశాలకు ఆహార కొరత ఏర్పడేలాగా చేసింది. సౌత్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ లో జరుగుతున్న వైల్డ్ ఫైర్స్ ఆర్టిక్ ఐస్ కరిగేలాగా చేస్తున్నాయి. కాబట్టి మనమున్న ప్రపంచంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది ప్రతి ఒక్క దేశం అనుభవించాల్సిందే. మన దేశం బాగుంటే చాలు, మన దేశాన్ని మనం కాపాడుకుంటే చాలు అని అనుకోవటానికి లేదు. దేశాలన్నీ కలిసి పనిచేస్తేనే ఇప్పుడుండే సమస్యలు పరిష్కరించగలం. ఈ ఐడియాలజీలో భాగంగా 1973 ఆయిల్ క్రైసిస్ తర్వాత 1975లో G7ను స్థాపించారు. G7 అంటే 7 నేషన్స్ గ్రూప్. ఈ గ్రూప్ లో డెవలప్డ్ నేషన్స్ అయిన కెనడా, USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్, రష్యా ఉన్నాయి. యుక్రెయిన్లోని క్రిమియా అనెక్సేషన్ తర్వాత రష్యాను ఈ గ్రూప్ నుండి తీసేశారు. కాలక్రమేణా ఈ డెవలప్డ్ నేషన్స్కు ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే న్యూ వరల్డ్లో డెవలపింగ్ కంట్రీస్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందని. 1997 ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత 1999లో అఫీషియల్గా G20ను ఎస్టాబ్లిష్ చేశారు. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్. అవి డెవలప్డ్ కంట్రీస్ అయిన G7 మెంబర్స్ ప్లస్ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అయిన ఇండియా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా. G20 1999లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఈ గ్రూప్కి పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు. రెగ్యులర్ సమిట్స్ జరిగేవి కాదు. 2008 గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత ఈ గ్రూప్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వసాగారు. లీడర్స్ రెగ్యులర్గా సమిట్స్ జరిపేవాళ్ళు. మీరు ఇప్పటికే ఒక విషయం గమనించుంటారు. G20 ఎస్టాబ్లిష్ చేసింది 1997 ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వసాగింది 2008 గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత. అంటే G20 ఫినాన్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ ను ఎదుర్కోవటానికి, మరో ఫినాన్షియల్ క్రైసిస్ నుండి ప్రపంచాన్ని కాపాడటానికి, ఓవరాల్ గా గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కోసం. G20 ఒక ఇన్ఫార్మల్ ఫోరం. దీనికి హెడ్ క్వార్టర్స్ లేవు. యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లాగా G20కు స్వతహాగా ఎలాంటి పవర్స్ లేవు. మరి G20 ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా? మీటింగ్స్ ద్వారా. G20 దేశాల ఫినాన్స్ మినిస్టర్ సంవత్సరంలో 4 సార్లు కలుస్తారు. గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి, కంట్రీస్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి చర్చించి డెసిషన్స్ తీసుకుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం G20 సమిట్స్ జరుగుతాయి. ఈ సమిట్స్ లో దేశాల లీడర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ కలిసి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి డెసిషన్స్ తీసుకుంటారు. ఈ డెసిషన్స్ ను డిక్లరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ G20 2023 సమిట్ ఢిల్లీలో జరిగింది కాబట్టి అక్కడ తీసుకున్న డెసిషన్స్ ని న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అని అంటారు. ఈ డిక్లరేషన్ ను అమలు పరచవలసిన బాధ్యత మెంబర్ కంట్రీస్దే.
ఈ యాన్యువల్ సమిట్స్ రొటేషన్ బేసిస్ లో జరుగుతాయి. ఫస్ట్ G20 సమిట్ 2008 లో వాషింగ్టన్ USA లో జరిగింది. ఈ సమిట్ లో వరల్డ్ ఎకానమీ గురించి, ఫినాన్షియల్ మార్కెట్ గురించి చర్చించారు. 2022 గత సంవత్సరం ఇండోనేషియా బాలీలో జరిగింది. కోవిడ్-19 పాండమిక్ నుండి ఎఫెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఈ సమిట్ లో గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. సమిట్ ఏ దేశంలో జరుగుతుందో దాన్ని హోస్ట్ కంట్రీ అంటారు. 2023 సమిట్ మన ఢిల్లీలో భారత్ మండపంలో జరిగిందని చెప్పవలసిన అవసరం లేదు. 2024 నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్లో జరుగుతుంది. ఈ యాన్యువల్ సమిట్ ను కండక్ట్ చేసే గ్రూప్ ను ట్రయోకా అంటారు. ట్రై అంటే 3, ట్రయోకా అంటే 3 దేశాల కలయిక. G20 యొక్క ప్రీవియస్, ప్రెజెంట్, ఫ్యూచర్ హోస్టును కలిపి ట్రయోకా అంటారు. అంటే ప్రస్తుతం ఇండోనేషియా, ఇండియా, బ్రెజిల్ను కలిపి ట్రయోకా అంటారు. ఈ ట్రయోకానే G20 సమిట్ పనుల గురించి, అజెండా గురించి చూసుకుంటుంది. ఈ సిస్టమ్ వల్ల ప్రీవియస్ హోస్ట్ ఎక్స్పీరియన్స్ తోడై సమిట్ ఎఫిషియెంట్గా జరుగుతుంది. G20 ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం, అంటే దేశాలు ఒక కూటమిలా చేరి ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ సమస్యలను కలసిగట్టుగా ఎదుర్కోవటం. ప్రపంచంలో G7, G9, యూరోపియన్ యూనియన్, ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ ఇలా చాలా ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్స్ ఉన్నాయి. కానీ G20 ఎందుకింత ఇంపార్టెంట్ అని చూస్తే ప్రపంచ జీడిపిలో 85% G20 దేశాలదే. ప్రపంచ వాణిజ్యం అంటే గ్లోబల్ ట్రేడ్ లో 75% G20 దేశాలదే. అంతేకాకుండా 2/3 వంతు ప్రపంచ జనాభా G20 దేశాల్లోనే ఉంది. ప్రపంచంలో G20 కంట్రీస్ ఎంత డామినెంట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. G20 డిక్లరేషన్స్ మెంబర్ నేషన్స్ కే కాదు, ప్రపంచానికే మార్గదర్శకాలు. G20 సిగ్నిఫికెంటే కావచ్చు, కానీ ఇండియా ఒక్క G20 సమిట్ కోసం 4100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టింది? G20ని హోస్ట్ చేయడం వల్ల ఇండియాకున్న బెనిఫిట్స్ ఏంటి? ఈ క్వశ్చన్ కు సమాధానం చెప్పడానికి ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రొడక్ట్ కంపెనీస్ కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు? వాళ్ళ ప్రొడక్ట్ గురించి అందరికీ తెలియటానికి. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇమేజ్ బిల్డింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా చేసింది కూడా ఇదే. ప్రపంచంలోనే 28 మంది మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ 3 రోజులు ఇండియాలో సేఫ్ గా, కంఫర్టబుల్ గా ఉన్నారంటే ఇండియా కెపాసిటీ ఏందనేది మనకు అర్థమవుతుంది. దీని నుండి ప్రపంచానికి మనం ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాం? మన దేశ ఎబిలిటీస్, సెక్యూరిటీ, డెవలప్మెంట్, హిస్టరీ, కల్చర్, రిసోర్సెస్ గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. దీనివల్ల టూరిజం, ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఫారెన్ ఇమిగ్రేషన్ పెరుగుతుంది. దీన్ని డిప్లొమాటిక్ టర్మ్స్ లో సాఫ్ట్ పవర్ అని కూడా అంటారు. అంతేకాకుండా 2023 G20 సమిట్ కు ఇండియా హోస్ట్ కావడం వల్ల మెంబర్స్ కానీ గెస్ట్ కంట్రీస్ ను పిలిచే పవర్ ఇండియాకుంది. దీనిలో భాగంగా మనం మన పక్క దేశమైన బంగ్లాదేశ్ తో పాటు UAE, ఈజిప్ట్, నైజీరియా, సింగపూర్, నెదర్లాండ్స్, ఒమాన్, మరీషియస్, కొమరోస్ ను గెస్ట్ కంట్రీస్ గా పిలిచాం. దీనివల్ల ఇండియాకు ఆ దేశాలకు మధ్య ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్ పెరుగుతాయి. ఈ కంట్రీస్ తో పాటు ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిన వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, IMF లాంటి వాటిని కూడా గెస్ట్ గా పిలిచింది. 2023 G20 సమిట్ లో ఇండియా యొక్క మొదటి గెలుపు ఏంటంటే 55 దేశాల కూటమైన ఆఫ్రికన్ యూనియన్ ని G20 మెంబర్ గా చేర్చగలగటం. దీనివల్ల ఇండియా ఆఫ్రికా సంబంధాలు ఎంతో మెరుగుపడతాయి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫ్యూచర్ లో ఆఫ్రికా చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా పాపులేషన్ పెరుగుతుంది. ఇది ఎమర్జింగ్ మార్కెట్. ఆల్రెడీ చైనా, రష్యా, UK, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఆఫ్రికన్ యూనియన్ ని G20లో కలపడంతో ఇండియా కూడా ఆఫ్రికాలో తన ఇంపార్టెన్స్ ను పెంచుకుంటుంది. రెండో అతిపెద్ద విజయం ఢిల్లీ డిక్లరేషన్ ను ప్రతి మెంబర్ నేషన్ ఆమోదించింది. ఈ ఢిల్లీ డిక్లరేషన్ లో రష్యా యుక్రెయిన్ వార్, క్లైమేట్ చేంజ్, క్రిప్టో కరెన్సీ, జెండర్ ఈక్వాలిటీ, టెర్రరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే యుక్రెయిన్ నుండి గోధుమలు ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయడం లాంటి అతి ముఖ్యమైన విషయాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈ సమిట్ లో ఒక డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సమిట్ కు రాలేదు. ఏదేమైనప్పటికీ ఈ సమిట్ లో ఇండియా డెవలపింగ్ కంట్రీస్ కు లీడర్ గా వ్యవహరిస్తూ మొత్తం ప్రపంచాన్ని రిప్రజెంట్ చేసిందనే చెప్పాలి. ఇది సమిట్ థీమ్ లోగోలోనే తెలుస్తుంది. G20
G20 లోగోలో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కలర్స్ సాఫ్రాన్, వైట్, గ్రీన్, బ్లూతో పాటు భూమి ఒక తామర పువ్వుపై ఉంటుంది. ఈ లోటస్ కున్న 7 పెటల్స్ 7 కాంటినెంట్స్ కు ఇండికేషన్. పిఎం మోడీ ప్రకారం లోటస్ హోప్ కు సింబల్. బురద నీటిలో తామర పువ్వు ఎంత అందంగా పుడుతుందో అలాగే ప్రపంచంలో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా దేశాలన్నీ స్వచ్ఛమైన డెవలప్మెంట్ వైపే అడుగులు వేయాలి. G20 థీమ్ వసుదైవ కుటుంబకంను మహా ఉపనిషద్ నుండి తీసుకున్నారు. దీని అర్థం వాల్యూ లైఫ్ ఇన్ ఆల్ ఫార్మ్స్. మనిషి, జంతువు, చెట్టు, భూమి, విశ్వం అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు. అటువంటప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తం పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ కాన్సెప్ట్ నే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పారు. జరిగిన G20 సమిట్ లో ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టిన బ్యాన్ ను కొంచెం సరళించుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అంతేకాకుండా ఈ స్టెప్ వల్ల ఇండియాలో రైతులకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎక్కువ మంది వరి పంట వేస్తారు. 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అంటే ఇదే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. Follow me on Instagram for more updates. My name is Vinila and have a nice day.